शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्रुतिस्मृतिपुराणामालयं करुणालयां नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ वन्दे पार्वती परमेश्वरौ। సౌందర్యలహరి శ్లోకాల విపుల భావాన్ని గ్రహించడానికి ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సౌందర్యలహరి గురించి రాసిన గ్రంథకర్తలకి అలాగే ప్రవచనకర్తలకి అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మా గురువు గారైనటువంటి శ్రీ జ్ఞానేశ్వరరామ గారి పాదములకు నమస్కరించి వారి ఆశీస్సులను అర్థిస్తూ ఈరోజు సౌందర్యలహరిలోని 3వ శ్లోకానికి విపుల భావాన్ని అమ్మవారు నాకు ఇచ్చిన జ్ఞానము మేరకు శక్తి మేరకు నేను తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. ఈ శ్లోకము ఈ విధంగా ఉంటుంది. అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబక మకరందశ్రుతిఝురీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజనదౌ నిమగ్నానాం దంశ్రా మురరిపువరాహస్య భవతి. ఈ శ్లోకం యొక్క స్థూల భావాన్ని మనం పరిశీలిద్దాం. అమ్మా భగవతి, నీ యొక్క పాద పరాగ రేణువులు లేక నీ పాద పద్మముల ప్రభావం చేత అజ్ఞానముతో ఉన్న వ్యక్తికి జ్ఞానోదయం అవుతుంది. అలాగే అచైతన్యవంతుడిగా ప్రభావం ఉన్నవాతనికి చైతన్యవంతుడిగా మారుతాడు. దరిద్రులకు చింతామణి యొక్క మాలలాగా పనిచేసి అతని యొక్క దారిద్రాన్ని పోగొట్టును. సంసార సాగరంలో మునిగి ఉన్న వానికి భూగర్భంలో మునిగినటువంటి భూమిని వరాహావతారంలో తన కోరలతో ఏ విధముగా బయటికి తీశారో ఆ విధముగా సంసార సాగరంలో మునిగి ఉన్న వాణ్ణి బయటికి తీయబడతాడు అనే విషయంగా తెలియజేసుకున్నారు. ఈ శ్లోక భావానికి దగ్గరగా ఉండేటువంటి ఒక తెలుగు అనువాద పద్యాన్ని పరిశీలిద్దాం. కురచగ బుద్ధులుండు ప్రజకున్ సుమతై మరి అడిబండ్లకున్ స్ఫురణగను దరిద్రుడగు జీవునకున్ ప్రియరత్నగన్ను సంసరణము నుండు ఆర్తులను చేర్చు వరాహుని గతకమ్ముగన్ దొరయుగ నీదు పాదయుగధూళి మమున్ దయజూచునుంగదే. ఈ శ్లోకం యొక్క విపుల భావాన్ని మనం పరిశీలిద్దాం. అమ్మవారి వైభవము తెలిగినటువంటి సామాన్య భక్తులు అమ్మవారిని ఎందుకు ఆరాధించాలి అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ అమ్మవారిని ఆరాధించిన సాధకులకు ధర్మార్థ కామ మోక్షములు లభిస్తాయి అనే విషయాన్ని మనకి తెలియజేయడం కోసం మన కోసమే ఈ శ్లోకాన్ని శంకర భగవత్పాదులు రచించారు. ఈ శ్లోకంలో మొదటి పదాన్ని పరిశీలిస్తే అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ. అవిద్యానాం అంటే విద్య లేనివాడు అనుకోకుండా అజ్ఞానంలో ఉన్నవాడు అనే విషయాన్ని గ్రహించాలి. ఆత్మజ్ఞానము లేనివాడు ఏ జ్ఞానమైతే ఉంటే అన్నీ కూడా అవగతమవుతాయో అటువంటి ఆత్మజ్ఞానము లోపించిన వాడిని ఒక ద్వీపములో
సూర్యోదయం కలుగుతున్నప్పుడు ఏ విధముగా ఆ ద్వీపం యొక్క అంధకారాన్ని నెమ్మదిగా పారద్రోడి కొంతసేపటికి ఆ ద్వీపం అంతటిని కూడా ప్రకాశవంతంగా చేస్తుందో ఆ విధముగాని అజ్ఞానం అనేటువంటి చీకటిలో ఉన్న వానికి జ్ఞానమును ప్రసాదించి జ్ఞానవంతుడిగా తయారవుతాడు అనే విషయాన్ని ఈ శ్లోకంలోని మొదటి పాదం ద్వారా తెలియజేసుకున్నారు. ఇంకా రెండవ పాదంలోకి వచ్చినప్పుడు జడానాం చైతన్యస్తవక మకరంద శృతిజురీ. జడానాం అంటే జడులు, బద్ధకస్తులు, అచైతన్యవంతులు, కార్యాకార్యమును తెలియనివాడు, అటువంటి వారిని చైతన్యవంతులుగా చేస్తుంది అన్నారు. ఎలా చేస్తుందట? అప్పుడే వికసించిన పూల నుండి తేనెలు ఒక బొట్టుగా రాలుతూ ఉంటాయి. ఆ విధముగా అటువంటి తేనెలు జాలువారుతుండేటువంటి పూల సముదాయాన్ని తీసుకుంటే స్తబకము అంటే పూలగుచ్చము, పుష్పగుచ్చము. ఆ పుష్పగుచ్చము నుండి తేనెలు ఒక ప్రవాహములాగా జారుతూ ఉంటాయి, ప్రవాహంగా ప్రవహిస్తూ ఉంటాయి. శృతిజురి అన్నారు. అమృతము వంటి తేనెల ప్రవాహంలో మునిగినటువంటి సాధకుడు చైతన్యవంతుడవుతాడు అన్నారు. ఇంకా మూడవ పాదంలో దరిద్రాణం చింతామణి గుణనికా. దరిద్రులకు చింతామణి యొక్క సమూహము, చింతామణులతో చేసినటువంటి ఒక మాలగా అమ్మవారి యొక్క కరుణ పనిచేస్తుంది అనే విషయాన్ని తెలియజేస్తూ అతని యొక్క దారిద్ర్యము తన పరివారానికే కాకుండా ముందు జన్మలలో కూడా అతనికి దరిద్రము అనేటువంటి మాట రాదు అనే విషయాన్ని తెలియజేశారు శంకర భగవత్పాదులు. ఇక్కడ గుణనిక అన్న పదానికి వరరుచి అనేటువంటి వ్యక్తి ఈ రోజుల్లో అనుకునేటువంటి న్యూమరాలజీ లాగా ఒక్కొక్క అక్షరానికి నిర్దిష్టమైనటువంటి అంకెను ప్రతిపాదించి ఈ గుణనిక అన్న పదానికి 5301 అనే సంఖ్యని ప్రతిపాదించారు. సంస్కృతంలో సంఖ్యలను మనము కుడి చేతి నుండి చదువుతాం కాబట్టి అంకానాం వామనాగతి అన్నట్టుగా అప్పుడు ఈ 5301 అనేటువంటి సంఖ్య 1035గా మారుతుంది. లలితా సహస్రనామాలలోని నామాలను ఒక నిర్దిష్ట పద్ధతిలో కానీ పద విభజన చేస్తే అందులోని నామాలు 1000 కాదు, 1035 అంతకన్నా ఎక్కువే ఉన్నాయి అనేటువంటి విషయాన్ని లలితా సహస్రనామాల వ్యాఖ్యానకర్తలు చాలామంది ఆ గ్రంథాలలో ప్రతిపాదించారు. అంటే అమ్మవారిని ఆరాధించినటువంటి సాధకులకు లలితా సహస్రనామములోని నామములన్నీ మంత్రముక్తములే కాబట్టి అన్ని మంత్రముల యొక్క ఫలము అతనికి లభించినదే అతని యొక్క దారిద్ర్యాన్ని పూర్తిగా నిర్మూలిస్తుంది అని తెలియజేశారు. అంతేకాకుండా చింతామణి అనేటువంటి మణి పేరే కాకుండా చింతామణి అనేటువంటి ఒక మంత్రం కూడా ఉన్నది. చింతామణి మంత్రము చింతన ఫలంబు అంటూ శ్రీనాథుడు చెప్పిన వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ చింతామణి మంత్రంలోని బీజాక్షరాలు యా రా లా వా. వ్యాకరణంలో కాస్త పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరికైనా తెలుస్తుంది ఈ యా రా లా వా అనే అక్షరాలు అంతస్థములు అంటారని. చింతామణి గృహంతస్థాయి అన్న నామానికి ఈ వివరణ కాస్త దగ్గరగా ఉన్నట్టుగా కూడా కనిపిస్తూ ఉంటుంది. అంటే అమ్మవారు చింతామణులతో నిర్మితమైనటువంటి గృహంలో ఉన్నారని, చింతామణి మొదలగు మణిమాణిక్యాలతో దగ్గరగా ఈ సాధకుడు కూడా నివసిస్తూ ఉంటాడని ప్రతిపాదిస్తూ సామీప్య భక్తిని ఒకసారి పరిచయం చేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది.
అటువంటి మణి మాణిక్యాల సముదాయముతో దగ్గరగా ఉండేటువంటి వ్యక్తికి దారిద్ర్యం అనేటువంటి ఉండనే ఉండదు కదా అనే విషయం తెలియజేస్తూ, ఈ జన్మలో అతని పరివారానికి, ముందు జన్మలలో అతనికి దారిద్ర్యము అనేటువంటి విషయమే ఉండదు అనే విషయాన్ని శంకర భగవత్పాదులు ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు. మిగతా శ్లోక భావాన్ని నేను నా తరువాతి వీడియోలో తెలియజేస్తాను. స్వస్తి. ఎంతో అధ్యయనం చేసి ఈ సౌందర్యలహరి వీడియోలను మీకు అందిస్తున్న మమ్మల్ని మీరు అందరూ ఆదరిస్తారని మేము ఆశిస్తున్నాము. దయచేసి మా ఈ వీడియోలను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.